ఈ సినిమాలో మనకి మిస్టర్ మహేష్ కూడా ఒక అద్భుతమైన పాట పాడాడు. మామూలుగానే అతను పాటలు పాడితే మనకు చెవులోంచి రక్తం వస్తుంది, కానీ ఇందులో అలా జరగకుండా మనం అందరం సేవ్ అయ్యాము అంటే థ్యాంక్స్ టు దేవి గారు. అండ్ అలాగే రచ్చరవితో కూడా మీరు పాట పాడించారంటే మీరు మామూలు వాళ్ళు కాదు. నేను ఎంతసేపు అయినా నాకు శాపం లేదు. ఆగు. ఎస్, అండ్ యువర్ యాక్చువల్లీ ఈ శాపం కాన్సెప్ట్ పెట్టిందే నీ గురించి, రచ్చరవి గురించి. ఓకే, నా గురించి కాదు, రచ్చరవన్ గురించే. ఏడే అన్నయ్య చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ వైజయంతి మూవీస్కి చెప్పాలి. వరుసెట్టి 10 మూవీస్ ఇచ్చారు, 10 ప్రాజెక్ట్స్ ఇచ్చారు నాకు. ఇందులో చెప్పాలంటే నన్ను వీళ్ళే పోషిస్తున్నారు నన్ను ఇండస్ట్రీకి వచ్చాక. మన నాగి సార్కి కానీ, మన సింగీతం శ్రీనివాస్ సార్ పెద్ద ఆయనకి కానీ, ఆయన డైరెక్షన్లో చేయటం నా జన్మధన్యం అని చెప్పి బయట టాకు చాలామంది. ఒక హీరోతో వెళ్ళాను నేను సినిమాకి ప్రీమియర్స్. ఒక అతను కుళ్ళిపోయాడు నన్ను చూసి, నేను చూస్తుంటే జలస వస్తుంది అన్నాడు. నాకు ఎప్పుడు అతను చూస్తూ వచ్చేది, అతను నన్ను చూస్తే జలస వస్తుంది అన్నాడు. ఎందుకని ఆయన డైరెక్షన్లో నువ్వు చేయటం ఏంటి, అసలు ఆయనకి కాస్టింగ్ మీద గ్రిప్ పోయింది అన్నాడు. లేదా ఆయనకు ఉంది అందుకని నన్ను పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు అన్న. అది అంత సెకండరీ. నాగి సార్కి మన సంకల్ప్ గారు, అతను కూడా నాగి సార్లో మంచి గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. కెమెరామెన్ గారు చెదగొట్టేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే రంగస్థలంలో ఆ నైట్ సీను కొట్టినప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇందులో చెతక్కొట్టి ఇసురు అవతల పడదొబ్బారు, మామూలుగా లేదు, బేబచ్చం చేశారు. ఈయనైతే సేమ్ సింగర్లా పాడారండి. గురువు గారు యాస్టి సింగర్లా పాడారు, ఈయనైతే అన్నప్పుడల్లా థియేటర్లో అరుస్తున్నారు. నేను అన్నాను, ఆయన ఏంటి గూగుల్ పే కింద చేశాడా, ఎందుకు అలా అరుస్తున్నారంటే ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదంట. కుర్రోళ్ళు ఎదర బెంచుల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు ఆయన మాటలకి. కట్ చేశారా? ఇతనికి వేరే వాళ్ళు శాపం ఇవ్వక్కర్లేదు, అతనికి అతనే ఒక శాపం వేసుకొని వెళ్ళిపోయాడు. ఎస్ రవి, చెప్పు రవి చెప్పు. ఏంటి నా కత్తెర కూడా, ఏది ఫస్ట్ పాడేసి. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తర పోయి చూస్తున్నా నా మాటిని అంటుందే, ఇట్టా బీటుకు 1 2 3 4. నా కత్తెర కూడా తికటకమంటూ స్పీడ్గా పోతుందే, నేను బిత్తర పోయి చూస్తున్నా నా మాటిని అంటుందే, ఇట్టా బిత్తర పోయి చూస్తున్నా నాకేమైపోతుందే, నా షాపుకు వచ్చే వాళ్ళకి ఇంకా మిగిలేది గుండె. థ్యాంక్ యూ అన్న. ఓ మై గాడ్. మేము స్టార్ట్ చేసి 1 by 1 పాడిస్తుంటే ఆఫ్ కోర్స్ దీస్ 3 guys we knew that they could sing. మిగతా వాళ్ళు కూడా పాడాలంటే they were like, లేదు సార్ టైం కుదరదేమో రాదేమో అని ఎవ్రీబడి హ్యాడ్ their own doubts. బట్ మై కాన్ఫిడెన్స్ వాజ్ కామెడీ చేయగలిగిన వాళ్ళు లైఫ్లో చాలా విషయాలు చాలా అద్భుతంగా చేయగలరు. సో లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు పీపుల్ హూ డూ కామెడీ. బికాస్ వీళ్ళందరూ లేకపోతే మనందరూ ఎప్పుడో చచ్చిపోతాం మోస్ట్లీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి. సో అట్ దిస్ మూమెంట్ let's give a hats off to all the people who are doing comedy all over the world and making us laugh, because which is very important. ఓకే, సో నేను అన్న కామెడీ చేయగలిగితే వాళ్ళకి డిఫరెంట్గా మ్యూజిక్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ టైమింగ్ ఉంటుంది. ర్యాప్ కాబట్టి పాడతారేమో అని దెన్ ఐ సెడ్ ఒక శాంపుల్ రికార్డ్ చేసి పంపించండి చూద్దాం అంటే ఫస్ట్ శాంపులే ఫైనల్ శాంపుల్లో ఆయన రికార్డ్ చేసి పంపించారు. అదే ఓకే చేస్తాం, అలాగే ఆయన కూడా అందరూ. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగీతం శ్రీనివాస్ గారికి, నాగశ్విన్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ముగ్గురు స్టార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళ ముగ్గురికి. కటప్. ఆ తర్వాత హీరోకు, హీరోయిన్కు, విలన్కు ఆ ముగ్గురికి చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆ తర్వాత సంకల్ప్ అండ్ టీంకు గట్టిగా చప్పట్లు సరిపోవు. థ్యాంక్ యూ. అక్కడ ఆడియన్స్గా కూర్చొని సినిమా మాది అని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా వీడియోలు పెట్టిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. దెన్ ఆఫ్టర్ ఒకటి చెప్తాను. మొన్న చెప్పిన నాగేశ్వన్ గారు మీకు ఒకటే చెప్పాను, మీరు మంచి బయట ఇచ్చారు, అందులో చెప్పారు 5 కోట్లు ఇచ్చిన నా సినిమా థియేటర్లోనే అన్నారు కదా. ఇది ఆర్ట్, ఇది ఎక్కడే ఉంటుంది. బిజినెస్ మ్యాన్లు వస్తారు పోతారు, ఆర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఆర్ట్ మీద సంపాదించుకోవచ్చు, ఆర్ట్ మీద నిలబడచ్చు, ఆర్ట్ నిలబెట్టడానికి మీరు బతకచ్చు. మీకు అవకాశం ఉంటే అది చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయిపోలే, మైక్ అయిపోయింది. 1 minute సరే తీసుకో. ఓకే, నాగశ్విన్ అన్న నాకు ఒకటి చాలా మంచి చారి క్యారెక్టర్, బైరాగి క్యారెక్టర్ మన కంపెనీ నుంచి 2 మంచి పాత్రలు ఇచ్చారు. ఎన్ని కాల్స్ వచ్చాయో చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ సినిమాలో నేను ఉండడం. థ్యాంక్ యూ అండ్ టీమ్ గీతా గారు అండ్ వంశీ ఎడిటర్ గారు అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా చరిత్రలే సృష్టిస్తోంది. సంగీతం గారి 61వ సినిమా 90 ఏళ్ళకి వస్తే అసలు రచ్చరవి మాట్లాడిన షార్టెస్ట్ స్పీచ్గా ఇది చరిత్రలో మిగిలిపోతుంది.
మామూలుగా మైక్ ఇస్తే కుర్చీలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి రచ్చరవి స్పీచ్కి ఈరోజు రవి అసలు 1 minute 10 secondsలో అవ్వగొట్టావు నువ్వు. ఇట్స్ అ రికార్డ్. ఓకే